తాత ఆ, నువ్వు ఇట్లా తాగుతావే ఆ, ముందు బీడీలు కన్నా ఆ. నువ్వు ఎట్లా తాగుతావు తాత పెళ్ళం పెట్టలని నాయనా ఆ, బీడీ తాగుతా ఉండా, ఆ. తాగేసి చెప్తా ఉండు నేను. రే చెప్తా కొడేస్తారా నిన్ను. గుబ్బు తాత ఉమ్. ఎవరు తాత నీకు బీడీ తాగే నేర్పించింది వాడు గులాం ఉండే అప్పుడు ఉమ్, ఉమ్. ఆలాబాద్రలో పోయి అది అప్పట్లో ఆ దరిద్రం కాలంలో నాయన ఈ పొలమే కొనిచ్చేస్తారా. హైదరాబాదా ఆలాబాద్రా బెంగళూరుకి అవతల ఆ, ఆడపోయి ఆలాబాద్ కోర్టు ఉంటే ఈ జిల్లాలో లేదు ఆడ కానీ పెట్టుబా బాగా ఇదే పెడతాలే ఈ జిల్లాలో లేదు ఆ కోర్టు లేదురా. భద్రలో కోట కోర్టు కాదురా కోర్టు. కోట ఆ, ఆడపోయి ఈ ఈ ఇప్పుడు ఉన్నారు చూడు కాయలేతో ఎవరు రెడ్డో రామన్న ఉమ్, వాయితా కూడా అప్పు చేసి ఉమ్, వాయిన కట్టెత్తుకొని వచ్చాను అన్ని. ఉమ్, అప్పు ఏం దానికి బిన్నె. ఉమ్, అట్లంతా చేసి అప్పులు చేసి ఇచ్చేస్తే ఉమ్. 7 లక్షలు ములబాగులు ట్రెజరీకి వచ్చా. ట్రెజరీ 7 లక్షలు. ఉమ్. అప్పుడు గుండ్లు యుద్ధంలో ఆయనకి ఎట్లా పొరపాటుగా వేయిన దానికి యుద్ధంలో చచ్చిపోవాలి నాయన. ఉమ్, మా అక్కనిచ్చిన మామ ఉమ్, ఉమ్, వాడు 7 లక్షలు తేలాక ఉమ్. నాకు ఈ ఊరు పొలమే కొనిస్తానని చెప్పినాను మా మామ. ఉమ్. పోయి దానికి అప్పులు చేసి ఆడ పోయి తిరగలాడి ఉమ్. మళ్ళా ఉమ్. ఆ దుడ్డు ములబాగులు ట్రెజరీకి వస్తే వద్దు నా అన్న చూస్తాడు నా తమ్ముడు చూస్తా ఉన్నాడు నాకు కోలార్ ట్రెజరీకి వేసేయాల అని చెప్పా. ఉమ్. మళ్ళా పోయి ఉమ్. కోలార్ ట్రెజరీ నుంచి ములబాగుల ట్రెజరీకి వేసిస్తే 1000 రూపాయలు ఎత్తుకుపోయి ఉమ్. అప్పుడు ఏం చేశా అంటే అమ్మ ఉమ్. వచ్చి కోర్టుకి దాకా ఉమ్. ఎక్కుతుంది బాగా. ఉమ్. పైన ఉండేది కోర్టు అది ఉమ్, ఉమ్, ఎక్కిపోవాల ఆలాబాద్ కోర్టు ఉంటే ఉమ్. ఆ కోర్టులో దానికి వచ్చి భుజం మీద చేసుకుంటే ఈడ్చుకొని వెళ్ళిపోయేది పై కోర్టుకి. ఎవరు నేను నువ్వా మిలిటరీ వాళ్ళు పోలీసు వాళ్ళు పదా బెంగళూరులో చూతువో ఉమ్, 1000 మంది ఉమ్, 200 మంది 300 మంది ఒక లాంగ్ ఉమ్, వాళ్ళు. ఉమ్, మన పక్క అంటే లేదులే ఆ పనులు ఉమ్, మన రాజ్యంలో లేదు. ఆ రాజ్యంలో ఆ కర్ణాటకలో అట్లున్నారు. ఉమ్, వాళ్ళు పెద్దాయనా రా ఉమ్, అని దుడ్డు నా కొడుకు చేతికి ఇవ్వద్దు ఉమ్, మాకి నా కొడుకు తాగేస్తాడు నీకు పని కాదు ఉన్నాను నేను నడుచుకొని తెప్పిస్తే నాయనా దుడ్డు వచ్చేసింది బా పో పోయి సోమవారం నాడు వచ్చేయన భగవంతా ఎప్పుడు సోమవారం వచ్చేది అని చెప్పి ఒక్క పొద్దులు ఉంటే సోమవారం నాడు పోయే కొందికి వాళ్ళ అన్నల దొమ్మలు కొట్టుకొని గిత్తనా కొడుకు భలే తెలివి వానికి మా మామకి దుడ్డు ఇచ్చిన వాని పూకు లేదు దొంగనా కొడుకు. వాళ్ళ అమ్మ కాలు ఇంచేసి దొడ్లో ఒక కాలు ఇట్లా చాంపుకొని ఉంది. ఇంటికాడికి పోతున్నాయా అని ఏడ్చి అమ్మ ఏమమ్మా లక్ష్మక్క ఏమ్మా అంటే నాకు కూడా పుట్టిన అక్క ఏం కా అంటే నాయనా ఈ మాదిరి ఎత్తుకొని మూడిసిట్రా దుడ్డు వచ్చి కుదుడు ఆయన కాలు కూడా ఇంచేసిర్రా నేర్చు. అయ్యో మీ వంశమారా నేను అప్పులు చేసింది నేను దుడ్డు తెప్పిస్తే దుడ్డు లేకుండా చేస్తున్నా అని చెప్పి అప్పుడు అదే వ్యసనంతో 3 ఏండ్లు దేకలాడు కాయల కాయలు అయితే నువ్వేంటి తాత దేకింది దుడ్డు ఆడ వెళ్ళిపోయా దుడ్డు లేకుండా అయిపోయా. అప్పుడు మళ్ళా ఏం చేస్తే అప్పటికి పారాడుతూ ఉంటే ఈ పుంగనూరు బస్ స్టాండ్ ఉండదా ఇప్పుడు పైకి కట్టేసినారులే పరమటి పక్క ఎత్తుగా ఓట్లు పెట్టుకున్నారు ఇప్పుడు. అప్పుడు తగ్గులో ఉన్నింది ఆ కాలంలో. అప్పుడు వాడే నేర్పించింది నాకు ఈ మందు తాగేది దొంగనా కొడుకు. అప్పుడు 7 రూపాయలు క్వార్టర్ ఆ టైంలో. అప్పుడు ఏం చేస్తే వాడు ఊరికే పెండ్లి కొడుకు అయి వచ్చేసినాడు.
వాని మీద ఏమి కానీ ఈగ ముసరకూడదు అట్లొచ్చినాడు నా సొమ్ముతో, నేను తెచ్చిన సొమ్ముతో. ఈముండ ఇచ్చిన అంటే నాకు దుడ్లు అని అడుగుతాడు వారిల్లో. ఒరే నా కొడుక అని చెప్పి మళ్ళీ వాడు ఊరికే ఉండినే గమ్మునే వచ్చేసింది. వాడు ఒక అంత ఇచ్చా నాకు మళ్ళా మందు ఆ బిట్లు. ఈ నా కొడుకు ఇచ్చినట్టప్ప నిందానే నాకు యాడున్న కోపము ఇచ్చిడిస్తురా ఏటో దా కుదుడి పళ్ళు దిగబడి వెళ్ళిపోయింది. 2 పండ్లు నోట్లో ఉండిపా, ఒక పళ్ళు చేతికి వచ్చేసింది. తెల్ల బట్టలు అంతా రగతాలు అయిపోయినాయి. పళ్ళు సోళ్ళు వచ్చి పట్టుకోన్నారు. ఆ టైంలో బోడినేపిల్లి చెంగలరాయప్ప, గుట్టపిల్లి రెడ్డప్ప దిగబడి వచ్చింది. నెగిరి ముందరకు పోను, ఐసిరెడ్డి ఉండలే అప్పుడు, ఐసిరెడ్డి తాకు పోను వచ్చిరే. ఏమి అని జనాలు ఒడ్డు పడిపోయినారు. పడితే చూసి అయ్యో వద్దు సార్ ఇడిచేయండా సార్, ఏయ్ పరా ఇంద్రా అని చెప్పి 50 రూపాయలు ఇచ్చి ఆ పళ్ళు బెక్కించుకొని నెగిరి ముందుకు రారా అని చెప్పి బోడినేపిల్లి చెంగలరాయప్ప సత్యాలో కానీ ఉన్నాడు. ఏమే వాయిన ఆడ తెప్పించేసా. మళ్ళీ ఆడబోయిరా నా కొడుకులు. ఏమే మొన్న వాడు ఉన్నింది అంతా తాగేసి తినేసి వెళ్ళిపోయా. మళ్ళా మొన్న మా అక్క కాలం అయిపోయింది తీసుకొని వస్తున్నాయి. అట్లంతా బాధలు పడి అగసాట్లు పడి జీవితం ఇది. నీకు నిద్ర వస్తా ఉంది, ఇంకేదో వానికి ఒకసారి ఇబ్బా.